హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి ఏంటి అంటే మనం ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి తెలుసుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి దగ్గరలో వస్తున్నాయి కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే మంచి స్కోరింగ్ అనేది తెచ్చుకోగలుగుతారు, అలాగే పాస్ కూడా అవ్వగలుగుతారు అనమాట. ఎందుకు అంటే ఇది రీసెంట్గానే కదా రిలీజ్ చేశారు ఈ సబ్జెక్ట్ అనేది. సో అందరికీ కొత్తగా ఉంటుంది కాబట్టి అందరికీ డౌట్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఏం ఇంపార్టెంట్ ఏం క్వశ్చన్స్ వస్తాయి అనేది ఆ డౌట్స్ అన్నీ కూడా మీరు ఇవి చదివితే మీకు ఈజీగా క్లియర్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ ఎంబెడెడ్ సిస్టమ్ మెయిన్గా మనకి ఎవరికి వస్తుంది ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి 2 బ్రాంచ్లకి ఈ ఎంబెడెడ్ సిస్టమ్ టాపిక్ అయితే వస్తుంది అనమాట. అంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ఈ సబ్జెక్ట్ అనేది ఈ ఎంబెడెడ్ సిస్టమ్ మెయిన్గా వచ్చేది ఎవరెవరికి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ ఈసీఈ వాళ్ళకి వస్తుంది. అలాగే సేమ్ ఈసీఐఐ అనమాట. ఈసీఈ ఒకటి ఈసీఐఐ ఒకటి, రెండు కూడా సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. అందరూ అనుకుంటారంటే రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా రెండు సేమే, ఒక యూనిట్ అయినా ఒకే యూనిట్ మారితే తప్ప సేమ్ రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట సబ్జెక్ట్స్. అలాగే ఈసీఐ వాళ్ళకి అన్నాను కదా, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి కూడా వస్తుందన్నమాట. సో ఈ ఇద్దరికి మెయిన్గా ఈ ఎంబెడెడ్ సిస్టమ్ టాపిక్ వస్తుంది. సో వాళ్ళిద్దరికీ కూడా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈజీగా పాస్ అయితే అవుతారు. ఓకేనా. ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది మెయిన్గా ఎక్కడ వస్తుంది అంటే 5th సెమిస్టర్లో వస్తుంది. 5th సెమిస్టర్లో మనం ఇప్పుడు రీసెంట్లీ ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ 5th సెమిస్టర్లో రాస్తారనమాట. సో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకేనా. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ వచ్చేసరికి మెయిన్గా మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే ఇది వచ్చేసరికి మనకి టోటల్ పేపర్ ఎన్ని మార్క్స్కి వస్తుంది అనేది చూసుకోవాలి. C23 సిలబస్లో వాళ్ళకి ఈ C23 సిలబస్లో వాళ్ళకి పేపర్ అనేది టోటల్గా మనకి 110 మార్క్స్కి వస్తుంది. ఆ 110 మార్క్స్ని ఎలా డివైడ్ చేశారు అంటే 30 మార్క్స్ అనేది షార్ట్స్, 80 మార్క్స్ అనేది ఎస్ఐస్గా డివైడ్ చేశారు. 30 మార్క్స్ షార్ట్స్ని ఎలా రాస్తారు అని అంటే మనకి ఒక షార్ట్ 3 మార్క్స్. సో 10 షార్ట్స్ కదా, 10 × 3 30 మార్క్స్. నెక్స్ట్ ఒక ఎస్సే వచ్చేసరికి 10 మార్క్స్. అలాగే 8 ఎస్సేస్ కదా, 8 ఎస్సేస్ అంటే 10 × 8 80 అనమాట. సో 110 మార్క్స్కి మనకి 8 ఎస్సేస్ ఇస్తారు, కానీ 8 ఎస్సేస్లో 8 మనం రాయాలని రూల్ ఏం లేదు. అందులో 5 రాయాలి మనం, ఎందుకంటే మన పేపర్ 80 మార్క్స్ కాబట్టి అందులో 5 రాయాలి. షార్ట్స్ మాత్రం అన్నీ రాయాలి. ఓకేనా. సో మనం ఇది మాత్రం చూసుకోండి. ఓకేనా. మనకి 10 షార్ట్స్ రాయాలి, 8 ఎస్సేస్లో 5 ఎస్సేస్ రాస్తే సరిపోతుంది. అలాగే టోటల్ మనకి 110 మార్క్స్గా డివైడ్ చేశారు. ఓకేనా. ఇప్పుడు యూనిట్ వైజ్ మీరు చూసుకుంటే మార్క్స్ ఎలా డివైడ్ చేశారు, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. యూనిట్ 1 వచ్చేసరికి ఏంటంటే టోటల్ మనకి 16 మార్క్స్గా డివైడ్ చేశారు. 16 మార్క్స్ని ఎలా డివైడ్ చేశారు అంటే 2 షార్ట్స్ 1 ఎస్సేస్గా డివైడ్ చేశారు. 2 షార్ట్స్ అంటే 3 + 3 6, 1 ఎస్సే అంటే 10. సో 10 + 6 16 మార్క్స్. అందులో ఫస్ట్ షార్ట్స్ ఇవన్నీ కూడా ఈ 4 క్వశ్చన్స్ షార్ట్స్. Define embedded system and applications of embedded system. Difference between B/W అంటే between embedded and general computing system. Features of RISC and CISC architecture, classifications of embedded system. ఈ 4 షార్ట్స్ చదివితే మనకి 2 షార్ట్స్ అనేవి వస్తాయి అనమాట. ఎస్సేస్ వచ్చేసరికి చూడండి, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది జనరల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎన్ ఎంబెడెడ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ కోర్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ఎంబెడెడ్ ఫర్మ్వేర్. సో దీని నుంచి వచ్చేసరికి ఈ 3 మనకి ఎస్సేస్ నుంచి ఒక ఎస్సే అనేది కన్ఫర్మ్గా వస్తుంది. ఒక ఎస్సే 2 షార్ట్స్ అనేవి ఈ లెసన్ నుంచి మనం వస్తాయి అనమాట. నెక్స్ట్ యూనిట్ 2 చూస్తే టోటల్ మనకి 26 మార్క్స్. ఆ 26 మార్క్స్ని ఎలా డివైడ్ చేశారంటే 2 ఎస్సేస్ 2 షార్ట్స్గా డివైడ్ చేశారు. 2 ఎస్సేస్ అంటే 10 + 10 20, 2 షార్ట్స్ అంటే 3 + 3 6. సో 6 + 20 26 మార్క్స్గా డివైడ్ చేశారనమాట. అందుకే షార్ట్స్ వచ్చేసరికి చూడండి, స్టేట్ ద నీడ్ ఆఫ్ ఆపరేటింగ్ పాయింట్, అలాగే లిస్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్టీఓఎస్. లిస్ట్ మాత్రమే రాయమంటారు ఆర్టీఓఎస్ నుంచి. డిఫైన్ మల్టీ ప్రాసెసింగ్ అండ్ మల్టీ టాస్కింగ్. డిఫైన్ SPI 12C UART. నెక్స్ట్ 5th వన్, డిఫైన్ టాస్క్స్, ప్రాసెస్ అండ్ థ్రెడ్స్. దీని నుంచి చదివితే 5 నుంచి చదివితే మనకి 2 షార్ట్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. అంటే 6 మార్క్స్ అనేవి ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఎస్సేస్ వచ్చేసరికి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఫీచర్స్, ఎక్స్ప్లెయిన్ టాస్క్ మేనేజ్మెంట్ అండ్ షెడ్యూలింగ్, ఎక్స్ప్లెయిన్ రీసోర్స్ అలోకేషన్ అండ్ ఇంటరప్ట్ హ్యాండలింగ్, ఎక్స్ప్లెయిన్ SPI 12C UART కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. ఒకవేళ ఇక్కడ డిఫైన్ SPI 12C UART ఉంది కదా, ఇది పోనీ మీరు చదవలేదు అనుకుంటే ఎస్సే చదివితే దాని డెఫినేషన్ అనేది ఇందులో మనం రాయొచ్చు. ఓకేనా. అందుకనే చెక్ చేసుకోండి ఎలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి రిలేటెడ్గా ఉంటాయి కదా. అలాంటివి ఏమైనా ఉంటే ఒక క్వశ్చన్ చదివితే చాలు, దానికి రిలేటెడ్గా మనం ఈజీగా దానికి ఆన్సర్ అనేది రాయొచ్చు అనమాట. ఓకేనా. ఈ 4 క్వశ్చన్స్ చదివితే మనకి చాలు. 2 ఎస్సేస్, దీని నుంచి 2 ఎస్సేస్, అలాగే దీని నుంచి మనకు వచ్చేసరికి 2 షార్ట్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. 2 షార్ట్స్.
యూనిట్ 3 వచ్చేసరికి టోటల్ 26 మార్క్స్. ఇది కూడా 2 షార్ట్స్ వస్తాయి, 2 ఎస్సెస్ వస్తాయి. 2 ఎస్సెస్ అంటే 10 + 10 20, 2 షార్ట్స్ అంటే 3 + 3 6, 20 + 6 26 మార్క్స్. షార్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ లిస్ట్ ఆర్మ్ కార్టెక్స్ ఫ్యామిలీస్, లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3 అండ్ అప్లికేషన్స్, లిస్ట్ ద జనరల్ పర్పస్ అండ్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3, లిస్ట్ ఇంటరప్ట్స్ ఇన్ ఆర్మ్ కార్టెక్స్ M3, డిఫైన్ ఇంటరప్ట్స్ టైల్ చైనింగ్ ఇన్ ఆర్మ్, define memory endiness in ARM Cortex M3, define bit banding in ARM Cortex processor, define interrupt and exception. ఈ 8 క్వశ్చన్స్ చదివితే మనకి 2 షార్ట్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా, ఈ 8 క్వశ్చన్స్ చదివితే 2 షార్ట్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఎస్ఎస్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే నీకు ఏం చెప్పాను, 2 ఎస్ఎస్ అని చెప్పాను. సో ఆ 2 ఎస్ఎస్ అనేవి ఈ 6 క్వశ్చన్స్ చదివితే మనకి 2 ఎస్ఎస్ అనేది మనం అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట. చూడండి, ఫస్ట్ వన్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3. ఓకేనా, డ్రా చేయమంటారు, అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. ఆ రెండింటికి ఎక్స్ప్లెయిన్ ఆర్మ్ కార్టెక్స్ M3 ప్రాసెసర్ ఆపరేటింగ్ మోడ్స్ విత్ ఏ స్విచ్చింగ్ డయాగ్రామ్స్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటరప్ట్ వెక్టర్ కంట్రోలర్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ ఒకటి M3. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిస్టమ్ స్టాక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3 ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ పైప్లైన్ ఆర్కిటెక్చర్ అండ్ డేటా పాత్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెమరీ అడ్రస్ మ్యాపింగ్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3. ఈ 6 క్వశ్చన్స్ మీరు కానీ చదివినట్టయితే ఈజీగా ఈ 6 క్వశ్చన్స్, ఓకేనా. సో మనం ఈ 6 క్వశ్చన్స్ చదివినట్టయితే మీరు ఈజీగా ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే 20 మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ యూనిట్ 4 26 మార్క్స్. ఇది కూడా 2 షార్ట్స్ 2 ఎస్సేస్. 2 ఎస్సేస్ అంటే 10 + 10 20, 20 2 షార్ట్స్ అంటే 3 + 3 6, 26 మార్క్స్. షార్ట్స్ వచ్చేసరికి చూడండి, డ్రా ది జనరలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3, క్లాసిఫై ది ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3, లిస్ట్ ద మెమరీ యాక్సెస్ మల్టిప్లై అండ్ డివైడ్ బిట్ ఫీల్డ్ బ్రాంచ్ అండ్ కంట్రోల్ సాచురేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ డేటా ఇవన్నీ కూడా లిస్టే రాయమంటారు. రాయమంటే లిస్ట్ కూడా మీకు ఏంటి అంటే ఎనీ 3 రాయమంటారు, లేదంటే ఏమీ అడగకపోయినా సరే మీరు 4, 5 రాస్తే సరిపోతుంది. సో లిస్ట్ రాయమన్నప్పుడు 3, 4 అనేది మెయిన్గా చదవండి. ఆ లిస్ట్ అనేది 3 కానీ 4 కానీ చదవండి. మెమరీ యాక్సెస్ నుంచి, మల్టిప్లై నుంచి, డివైడ్ నుంచి, బిట్ ఫీల్డ్ నుంచి, బ్రాంచ్ నుంచి, కంట్రోల్ నుంచి, సాచురేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి, డేటా ప్రాసెసింగ్ నుంచి వస్తుంది అనమాట. ఎస్ఎస్ వచ్చేసరికి చూడండి, ఎక్స్ప్లెయిన్ ది మల్టిప్లై అండ్ డివైడ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కార్టెక్స్ M3 అనమాట. నెక్స్ట్ బిట్ ఫీల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3. థర్డ్ వన్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు పర్ఫార్మ్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ నుంచి. అంటే ఇక్కడ ఈ 3 మీరు చదివినట్టయితే 3 నుంచి కూడా మనకి ఏంటి అంటే 2 ఎస్ఎస్ అనేవి వస్తాయి. ఇక్కడ 3 షార్ట్స్, ఈ 3 షార్ట్స్ చదివినట్టయితే 3 షార్ట్స్ నుంచి కూడా 2 షార్ట్స్ వస్తాయి అనమాట. 6 మార్క్స్ వస్తాయి. ఇక్కడ నుంచి 20 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూనిట్ 5 16 మార్క్స్. 16 మార్క్స్ని ఎలా డివైడ్ చేశారంటే 2 షార్ట్స్ 1 ఎస్ఏ. 1 ఎస్ఏ అంటే 10, 2 షార్ట్స్ అంటే 3 + 3 6, 10 + 6 సేమ్ 16 మార్క్స్. షార్ట్స్ చూడండి, ఇవన్నీ షార్ట్స్ అనమాట. ఈ 5 కూడా షార్ట్స్. డ్రా ది పిన్ డయాగ్రామ్ ఆఫ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే కామన్ క్యాథోడ్. నెక్స్ట్ స్టేట్ ది ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ పుష్ బటన్ స్విచెస్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ GPIO ఇన్ ఆర్మ్ కార్టెక్స్ M3, డిఫైన్ అబౌట్ ADC అండ్ DAC అండ్ దేర్ అప్లికేషన్స్. ఫిఫ్త్ వన్ డ్రా ది ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్స్ ఆఫ్ LED అండ్ స్విచెస్. ఈ 5 షార్ట్స్ కానీ మీరు చదివినట్టయితే 2 షార్ట్స్ అనేది ఈజీగా రాయగలుగుతారు. 6 మార్క్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ ఎస్ఏ కూడా సేమ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ GPIO ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్మ్ పెరిఫెరల్స్ ఆఫ్ టైమర్, వాచ్ డాగ్ టైమర్, సిస్టిక్, PWM, ఇంటర్నల్ RTC. అందులో అంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అనమాట ఎస్ఏల్లో. ఇవన్నీ కూడా టైమర్ నుంచి కానీ వాచ్ డాగ్ ఇవన్నీ డిఫరెంట్ అనమాట. ఒకటే కాదు, సపరేట్. టైమర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటే టైమర్ కోసం రాయాలి. వాచ్ డాగ్ టైమర్ కోసం అడిగితే వాచ్ డాగ్ టైమర్ కోసం రాయాలి. టిక్ గురించి అడిగితే దానికోసం రాస్తారు. PWM అడిగితే PWM, ఇంటర్నల్ RTC అడిగితే వాటి కోసం రాయాలన్నమాట. సపరేట్గా ఎక్స్ప్లెనేషన్స్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటర్ఫేసింగ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది కూడా కొంచెం బాగా చెక్ చేసుకోండి. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ చదివితే మనం ఈజీగా మార్క్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట. నేను ఇచ్చిన ఎంబెడెడ్ సిస్టమ్ కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఇవి చదివితే మీరు ఈజీగా పాస్ అవుతారు, అలాగే మంచి స్కోర్ అనేది కూడా తెచ్చుకోగలుగుతారు. ఫస్ట్ పేపర్ కాబట్టి మ్యాక్సిమం మనకి ఈజీగానే ఇస్తాడు పేపర్ అనేది, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం రాసేది కాబట్టి. అందుకే మీరు అలానే మనకి 5th సెమ్ కాబట్టి ఈజీగానే ఉంటుంది. కొంచెమైనా మీరు అటెంప్ట్ చేయండి, మరీ అటెంప్ట్ చేయకుండా అయితే ఉంచొద్దు. ఓకేనా, ఏదో ఒకటి రాయండి, వచ్చిందైనా రాందైనా ఫస్ట్ ఏంటి అంటే కొద్దిగా చదివితే ఏదైనా రాయగలుగుతారు. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.